ఫ్రెండ్స్, ఈరోజు 40 ఏళ్ళ కిందట శ్రీ సత్యసాయి బాబా మొత్తం జిల్లాకి నీళ్ళు అందించాలని, ప్రతి పల్లెకి అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ చెర్లోపల్లి చీమలనాయకపల్లి దగ్గర ఒక కొండ ఉంది. కొండ పేరు వాలప కొండ అంటాం. ఈ కొండ పైన 50 ఏళ్ళ కిందట ఒక ట్యాంక్ కట్టినారు. కింద నుంచి ట్యాంక్ కట్టినారు. కాకపోతే అప్పుడున్న టెక్నాలజీకి ఆ వాటర్ పంపింగ్ చేసే పంపులు సరిగ్గా పనిచేయక, లిఫ్ట్ చేయక ఇది వాటర్ పంప్ అనేది ఫెయిల్ అయ్యింది. ఈరోజు నీకు ఈ వాటర్ పంప్ ఫెయిల్ అయ్యింది మొత్తం వీడియో తీసి చూపిస్తా. కమ్ వీడియో తీరే అట్లే తీసాను. పక్క నీకు స్పీడ్గా ఎక్కడ మీరు ఏం చేస్తారంటే డబ్బులు ఓడిపోయింది, డబ్బులు దొరికింది ఇంత పైన. చూడండి ఫ్రెండ్స్, అప్పట్లో పెద్ద పెద్ద ఇటాచీలతో పెద్ద పెద్ద జేసీబీలు టిప్పర్లు వాడి కింద నుంచి కొండ కింద నుంచి ఒక రోడ్డును తయారు చేసి ఇక్కడ చూపించాం. పెద్ద పైపు లైన్లు వాడి ఇంత పెద్ద ట్యాంకును నిర్మించినారు. కాకపోతే పంపులు ఫెయిల్ కావడం వల్ల ఇదైతే కంప్లీట్గా స్టాప్ చేయబడింది. తర్వాత వాళ్ళు పంపుల్ని కింద నుంచి క్రాష్ చేసి అక్కడి నుంచి అట్లే తిప్పేసినారు. అప్పుడు ఎందుకు కట్టేవాళ్ళంటే ఇప్పుడు మాదిరి అప్పుడు కరెంటు మోటార్లు ఆడే కరెంటు కంటిన్యూస్గా ఉండేది కాదు. అప్పుడు మహా అంటే ఒక 4 అవర్స్ 5 అవర్స్ డే అంతైనా కరెంట్ ఉండేది. కాబట్టి అప్పుడు ఏం చేసేవాళ్ళంటే గ్రావిటీ ద్వారా ఆ 3-4 అవర్స్లో ఉండే కరెంటుతో నీళ్ళని ఇక్కడ వరకు పంపింగ్ చేయించి, తర్వాత కరెంటు లేనప్పుడు ఇక్కడ నుంచి నీళ్ళు ఈ చుట్టుపక్కల దాదాపు 20 పల్లెలకి నీళ్ళు గ్రావిటీ ద్వారా అందించాలనే ఉద్దేశంతో ఇది కట్టినారు. కాకపోతే ఇది ఫెయిల్ అయిపోయింది. పైకి రండి చూపిస్తా. స్టార్ట్. ఇదే ఫ్రెండ్స్ ఆ ట్యాంక్ కంప్లీట్గా పాతబడిపోయింది. ఇది ఇక్కడున్న కొన్ని వస్తువులను కూడా దొంగలు ఎత్తకపోయినారు. ఈ వాటర్కి సంబంధించిన పైపులు కానీ కప్పులు కానీ కొన్ని అయితే దొంగలు ఎత్తకపోయినారు. ఇక్కడ ఒకటి దాని ఏమంటారంటే కప్పు లాగా ఉంటుంది, అది కూడా ఓపెన్ చేసి తీసుకుపోయినారు. అది ఎట్లెక్కలా పెట్టేది లేదు. దా అన్న ఎట్లుందన్న దావా పోయింది లే, ఇప్పుడే పెట్టేది అన్న, ఇప్పుడే పెట్టదు, చాలా రోజులు పెట్టి. ఆ ట్యాంక్ పైకి ఎక్కడానికి ఎలాంటి మెట్లు కానీ నిచ్చెన కానీ లేదు. చూద్దాం ఎలా ఎక్కాలో ట్రై చేద్దాం ఒకసారి. కష్టం, లెట్ మీ ట్రై. జోలి ఇది దగ్గర 8 అడుగులు ఎత్తుంది. ఇక్కడ ఎక్కే కాదు, వెళ్ళగానే ఇక్కడ నెల్లి రై. ఫస్ట్ నేను ఎత్తుతా, నన్ను పైకి ఎక్కినాక పీకు. సెల్లు ఉంది, జాగ్రత్త. నన్ను పీకు, పీకుతావు కదా. కమ్ తీసుకున్నావా? ఓకే. చూడండి ఫ్రెండ్స్, ఎంత స్ట్రాంగ్గా కట్టినారో 40-50 ఏళ్ళ కిందట. ఇది ట్యాంకులోకి దిగడానికి, ఇది లోపల దిగడానికి ఓపెన్ అన్నమాట. ఇది ఓపెన్ డోర్ లాగా దిగుతావా? దీని నిండా గబ్బిలాలు ఉంటాయిరా. ట్రై చేద్దాం. వాసన చూడు, గబ్బిలాల వాసన వస్తుంది, డేంజరు. మేము దిగిండి, ఇట్లా పట్టుకోరా మొబైల్. ఏగా ఫ్రెండ్స్, ఈ గుహ కాదు, ఈ వాటర్ ట్యాంక్ లేకి ఇప్పుడు దిగుతున్నా. దీని నిండా గబ్బిలాలు ఉన్నాయి. చాలే బ్రో. ఇదే గబ్బిలాలు వస్తున్నాయి రే.
కమ్ ఫాస్ట్ ఫాస్ట్. కంపు కొడుతుంది రా నాయన. చాలరా స్టాప్. ఇది ఉంటుంది రే సెల్లు జాగ్రత్త. 10 అడుగులు 12 అడుగులు ఉంటుంది ఎత్తు. ఇట్లా 80 అడుగులు జంప్ ఉంటుంది. లెంత్ నేను దిగుతా లైట్ వేస్తాను. స్టార్ట్ చేసిన. ఇదంతా గబ్బిలాలు. ఎంత ఉంటుంది చెప్పండి, ఎంత పెద్దగా ఉంది చూడు. లైటే పనిచేస్తుంది. వస్తుంది లైటింగ్ వస్తుంది. అది అక్కడ ఉంది చూడి పైప్ లైన్. అది వెళ్ళమాటికి ఈ పైపులో నుంచి నీళ్ళు వచ్చేది. ఇదెందుకు కోరుతుంది ఇక్కడ? చూడండి ఫ్రెండ్స్, ఇదే పెద్ద పైపులే. గబ్బిలాలు ఏడబడినాయి చూడాలి, ఎలాడుతున్నాయి. అద్దా కదా. సో ఇది కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది. దీంట్లో కొన్ని రోజులు కూడా నీళ్ళు స్టోరేజ్ చేసినదైతే లేదు. అసలు నీళ్ళే పైకి రాలేదు. అంత కంప్లీట్గా మోటార్లు ఫెయిల్ అయిపోయినాయి. ఎందుకంటే ఇది ఎక్కువ ఎత్తులో కట్టడం వల్ల మోటార్లు పైకి పంపింగ్ చేయలేకపోయినాయి. ఎందుకంటే అప్పట్లో ఉండే టెక్నాలజీకి, అప్పట్లో ఉండే మోటార్లు ఇంత హైట్కి పంపింగ్ చేయలేకపోవడం వల్ల ఈ ప్రాజెక్ట్ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది. సో తర్వాత సత్యసాయి వాళ్ళ ఆ ట్రస్ట్ ఏం చేశారంటే, ఆ పైప్ లైన్ని పైన కాకుండా కింద నుంచే క్రాష్ చేసి మళ్ళీ వేరే చోట కిందని భూమి పైనే ఒక పెద్ద ట్యాంక్ కట్టి అనంత సాగరం అనే చోట, సో అక్కడి నుంచి ఇంకా ప్రతి పల్లెకి నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఎక్కును పైకి రా. స్లోగా. సతీష్ బయటకు వస్తున్నాడు పంప్ హౌస్ నుంచి. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్దగా ఉన్నాయి పైపులు. దొంగలు ఏం చేశారంటే, ఇక్కడ ఉండేటివి ఇది ఈ క్లోజ్ వాల్స్ అనేవి ఉంటాయి, అవి ఎత్తబీకపోయినారు. దొంగలు ఇక్కడ ఉండేది కూడా ఎత్తబీకపోయినారు దొంగలు. ఒక్కొక్కటా ఉంటుంది చూడు, చెదలు పట్టిపోయింది. ఇంకొక 50 years వరకు స్టేబుల్గా ఉంటుంది అనుకుంటున్నాము. కాకపోతే డౌటే, వానకి నాని ఎండకు ఎండి. చూడు అక్కడ ఉండే ఓపెన్ అది కూడా, ఆ క్లోజ్డ్ వాళ్ళు అది కూడా తీసిపోయినారు దొంగలు. ఉండదా ఒక 15 అడుగులు ఉండదు ఇది హైట్. హైటా 15 feet ఉంటుంది. హైటు 15 ఉంటుంది, లెంత్ ఒక 60 ఈజీగా ఉంటుంది. అక్కడ కనపడుతున్నది చెర్లోపల్లి గ్రామం. అక్కడ కనపడేది కాటమేకొండ అంటాం. అక్కడ శివుడు ఉన్నాడు. ఇది ఇంకొక సైడ్. మన పని పోయినాడు చెప్పలేము, ఉన్నట్టుండొస్తాడు. మా పెద్దమ్మ ఊరినైనా ఉంటుంది. నా ఇంటికి పోయినాక మళ్ళీ చెప్తాడు. నేను వచ్చేది చింతమాన వరకే. ఇది ఇంకొక ట్యాంకు స్ప్లిట్ చేసి ఈ ట్యాంకుని ఇట్లా ఓపెన్గా కట్టుకోవడం జరిగింది. ముసిళ్ళు ఓడినా ఉండలేదు చూసి మళ్ళీ చెప్తాను. చూడు యోగా వాళ్ళ